మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా కాంటా చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మెయిన్ రోడ్డుపై దుకాణాలు విస్తరించి ఉన్నాయి. ఇట్టి దుకాణాల యాజమానులు రోడ్డు ప్రాంతాన్ని ఆక్రమించుకొని దుకాణంలోని వస్తువులను ఆక్రమించిన ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో వాహనాలు నిలుపు స్థలం లేక ప్రజలు రోడ్డుపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లిన కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ స్పందించకపోవడం శోచనీయం. మంచిర్యాల, మందమర్రి వంటి ప్రాంతాల్లో రోడ్డు విస్తీర్ణం చేస్తూ రోడ్డు నాలాలు కబ్జా చేసి పార్కింగ్ స్థలం లేకుండా కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలో మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో నాలాల రోడ్లపై ఆక్రమణలు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపల్ ఆదాయాన్ని కొల్లగొడుతూ బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్న అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు బాహ్యంగానే గతంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని దుకాణాల సముదాయాల ముందు ఉన్న ఆక్రమణలను కూల్చివేసిన తరుణంలో స్థానిక నాయకుడు అట్టి కూల్చివేతను అడ్డుకోవడంతో అప్పటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆ నాయకుడి మాటలు విని వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కాగా బెల్లంపల్లి పట్టణంలో పేదలు కట్టుకుంటున్న ఇంటి నిర్మాణాలపై ప్రతాపం చూపిస్తున్న అధికారులు మాత్రం బడా వ్యాపారస్తులు రోడ్ల నాణాలను కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన అడ్డుకోకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. అనుమతులు లేని నిర్మాణాలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతారు చేయడం గమనార్హం. మంచిర్యాల, మందమర్రి తరహా రోడ్లు, నాలాలను పరిరక్షించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. जरूर दूर 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 सागर तलता ना అది కూడా జరిగే
ఏంటండి ఇది? ఏంటి సార్ ఎస్పీ దగ్గర నేనెందుకు పోతా అండి? మీరు వచ్చి వాటిలో ప్రజలను ఇబ్బంది పెట్టుకున్నారు. అట్లా కాదు సార్, అది కాదు. ఎందుకు సంబంధం లేదు? అట్లా ఉండదు సార్. మీరు ఆగండి సార్. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అంటే అన్ని చేస్తూ ఉంటారు. కన్స్ట్రక్షన్ చేసేప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు? సార్, మీరు నాకు మీరు చెప్పాల్సింది కాదు. మీరు చెప్తారా నాకు? అరే మేము కమిషనర్ తో మాట్లాడుతున్నాం. ఏడు పోయి మాట్లాడుకోమంటారు. రోడ్డు మీద మాట్లాడుతున్నాం. జరుగుతున్నాయి కదా, పర్మిషన్ లేకుండా ఎట్లా పెడుతున్నారు? ఈసారి కూడా మేము విన్నవించుకున్నాం, ఫోన్లో విన్నవించిన నేను చెప్పిన, నా పేరు సాగర్ అని కూడా చెప్పిన. అరే తీసుకోండి, డీటెయిల్స్ అన్నీ తీసుకోండి కదా. డీటెయిల్స్ ఏమైనా పాత కొత్త ఏమైనా కడుతున్నా దానికి పర్మిషన్ ఉండాల్సింది కదా. ఏ ల్యాండ్లో కడుతున్నారు, ఏ పర్మిషన్ తోటి కడుతున్నారు, ఎంతవరకు కట్టుకోవచ్చు అని చూడాలి కదా. సరే, సపోజ్ G+3 ఉన్నాయి, మనకి G+2 వరకు ఇవ్వడానికి పవర్ ఉంటుంది. G+3 ఆర్డీకి దగ్గర ఉంటుంది, దానికి ఆపాలి ఇమీడియట్గా. పర్మిషన్కి డాక్యుమెంట్స్ తీసుకొని ఆర్డీకి పంపించాలి. సపోజ్ మన పరంగా G+3కి వాళ్ళకి పర్మిషన్ రావచ్చు, తర్వాత పర్మిషన్కి పంపిస్తాము. ఆ టైం వరకు వర్క్ ఆపాలి. పర్మిషన్ రాలేదు తర్వాత రిమూవ్ చేయాలి, పర్మిషన్ వచ్చిన తర్వాత కట్టుకోవచ్చు.